హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో ఓఎస్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెసెసరీ సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం నెసెసరీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నింటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్టెప్స్ అయితే ఉండవు. మీకు ఒక్కొక్క సాఫ్ట్వేర్స్కి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ ఏ సాఫ్ట్వేర్ కైనా నెక్స్ట్ ఇన్స్టాల్, ఇంతకు మించి వేరే ఆప్షన్స్ అయితే ఉండవు. ఎస్ నో ఉంటుంది, ఎస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది, అలాగే ఇన్స్టాల్ ఉంటుంది. అంతకు మించి వేరే ఆప్షన్స్ అయితే ఉండవు. కాబట్టి సో ఇక్కడ చాలా మంది కొంతమంది అడుగుతున్నారు కాబట్టి బ్లైండ్ పీపుల్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి ఐడియా ఉండదు కాబట్టి. సో ఇక్కడ మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీకు ఏ సాఫ్ట్వేర్స్ కావాలో ముందుగా డౌన్లోడ్ అయితే చేసుకుని ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను దిస్ పీసీలో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి నేను దానికోసం ఇక్కడ షార్ట్ కట్స్ ఏం క్రియేట్ చేసుకోలేదు. ఓఎస్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం కోసం. కాబట్టి ఇక్కడ THI అని ప్రెస్ చేశాను. దిస్ పీసీ అని ఇక్కడ సెర్చ్ బాక్స్లో వచ్చింది. దానిపైన ఎంటర్ ఇచ్చాను. అలాగే ఎండ్ బటన్ ప్రెస్ చేసి లోకల్ డిస్క్ ఈ దగ్గరికి వచ్చాను. లేదా LL ప్రెస్ చేస్తూ రావచ్చు, లేదా రైట్ యారో ప్రెస్ చేసి రావచ్చు. సో ఇక్కడ లోకల్ డిస్క్ ఈ పైన ఎంటర్ ఇచ్చాను. అలాగే ఎస్ ప్రెస్ చేసి సాఫ్ట్వేర్స్ దగ్గరకు వచ్చాను. సాఫ్ట్వేర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనం ఒకసారి సెర్చ్ చేసుకుందాం. అలగ్ 3GP అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ నాకైతే. Audacity కూడా అవసరం లేదు. సో ఇక్కడ మనం WinRAR ఫస్ట్ వన్ WinRAR ఇన్స్టాల్ చేసుకోవాలి ముందుగా అయితే. సో ఈ WinRAR ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, జిప్ అయి ఉన్న ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ WinRARని ఇన్స్టాల్ చేద్దాం ఫస్ట్ మనం. సో దానిపైన ఎంటర్ ఇస్తే మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉంది దానికి. కాబట్టి ఇక్కడ ఎంటర్ ఇద్దాం. ఎండ్ ప్రెస్ చేసి టోటల్గా నేను డౌన్కి వచ్చేస్తున్నాను. సో అప్ డౌన్ యారోస్ తో నేను నావిగేట్ చేస్తూ WinRAR X64-bit ఇక్కడికి వచ్చాను. సో నా దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి X64 ఉంది, 32-bit కూడా ఉంది. సో కాబట్టి నేను ఇవన్నీ ఒక ఫోల్డర్లోనే కాపీ చేసుకుని ఉంచుకున్నాను. మీరైతే వేరే దగ్గర ఉన్నా సరే మీరు ఇదే విధంగా ఏ లొకేషన్ అయితే ఉందో ఆ లొకేషన్ నుంచి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్. కాబట్టి ఇక్కడ WinRAR X64-bit. సో ఇక్కడ 64-bitని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ 64-bit చూస్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ పై ఎంటర్ ఇవ్వగానే ఎస్ నో అడుగుతుంది. ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేయడానికి Alt-Y. సో ట్యాప్ ప్రెస్ చేస్తూ ఉంటే ఇన్స్టాల్ బటన్ వచ్చింది. స్పేస్ బార్ ఇచ్చాను. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తూ ఓకే ఇచ్చేయాలి. ఇవేం మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాప్ ప్రెస్ చేయండి అంతే. జస్ట్ ఓకే బటన్ ఇచ్చేయండి. సో ట్యాప్ ప్రెస్ చేస్తూ ఓకే బటన్ ఇచ్చేసాం కాబట్టి ఓకే. సో ఇక్కడ డన్ బటన్ ఫోకస్ అని ఉంది కదా, డన్ బటన్ ఇచ్చేసాను. What is new? Delete console R manual 1 name split status bars WinRAR 5 WinRAR window items view. What is new? Recording form folder T. సో ఇక్కడ టోటల్ గా మనకి బ్యాక్ అయితే వచ్చేసింది. మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో సాఫ్ట్వేర్ దగ్గరికి వస్తున్నాను. Items view list L VLC 2.0 W Windows 60 WinRAR 5 24.0.1312. సో నెక్స్ట్ వన్ నెసెసరీ సాఫ్ట్వేర్స్ లోనే క్రోమ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో క్రోమ్ జస్ట్ దానిపైన ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది FF సెటప్ అంటే ఫార్మాట్ ఫ్యాక్టరీ. సో ఈ ఫార్మాట్ ఫ్యాక్టరీ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం వీడియోని కన్వర్ట్ చేసుకోవడానికి, అలాగే MP3లో ఉన్నవి MP4లో ఉన్నవి MKVలో ఉన్నవి MP3లోకి కానీ, లేదంటే వీడియో ఫార్మాట్ని ఆడియోకి, అలాగే వీడియో ఫార్మాట్స్ని 3GP ఫార్మాట్ వీడియో ఫార్మాట్లోకి అలా కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఈ FF సెటప్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ FF సెటప్ కూడా యూజ్ఫుల్లే. కాబట్టి ఇక్కడ నేను నాకు కావాలి కాబట్టి ఇన్స్టాల్ చేస్తున్నాను. దానిపైన ఎంటర్ ఇవ్వగానే ఎస్ నో అడుగుతుంది. ఇక్కడ ఎస్ Alt-Y ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ బటన్ ఆర్ ఇన్స్టాల్ బటన్ అడుగుతుంది. చూద్దాం. డైరెక్ట్ ఇన్స్టాల్ బటనే. సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఎంటర్ చేయొచ్చు. Extract Meg.X 15%. Extract Meg.X 16%. Extract Meg.X. Extract
Run format factor close button Alt plus C. Run format factory checkbox checked. సో ఇక్కడ మనకి రన్ ఫార్మాట్ ఫ్యాక్టరీ చెక్ బాక్స్ చెక్లోనే ఉంది. మనం ఇది ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసాం, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ క్లోజ్ బటన్ ఇచ్చేయాలి. క్లోజ్ బటన్ ఆల్ట్ ప్లస్ సి. ఆల్ట్ సి అయినా ఇవ్వచ్చు, లేదంటే ఎంటర్ ఆర్ స్పేస్ బార్. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాక్ వచ్చేద్దాం. Application. Welcome to Chrome. Document set. Google Chrome. Recording form. Folder. సో టోటల్ గా నేనైతే బ్యాక్ వచ్చేసాను. మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ప్రతిసారి బ్యాక్ వచ్చేసి మీకు కొత్తగా చూపిస్తున్నాను ఏదైనా అప్లికేషన్ ని. ఇక్కడ సర్చ్ బాక్స్, అలాగే THI దిస్ PC, లోకల్ డిస్క్ ఈ సాఫ్ట్వేర్స్, అలాగే VLC 2.0 W WinRAR 24 FF setup 7. ఇక్కడ FF సెటప్ అంటే ఫార్మాట్ ఫ్యాక్టరీ వరకు మనం చూసాం. ఫైర్ ఫాక్స్ సెటప్, ఈ ఫైర్ ఫాక్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫైర్ ఫాక్స్ ని కూడా ఇన్స్టలేషన్ చేద్దాం. జస్ట్ మనం ఎంటర్ ఇవ్వగానే మజిల్లా ఫైర్ ఫాక్స్ పైన మనకి ఇది ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనం ఇవ్వాల్సి ఉంటాం. ఇక్కడ S బటన్ అడుగుతుంది, S నో అడుగుతుంది కాబట్టి ఇక్కడ S Alt Y. మీకు ఆ సాఫ్ట్వేర్ పైన క్లిక్ అయిపోతే అది మీకు వద్దు అని అనుకుంటే Alt N ఇస్తే నో. ట్యాప్ టు నెక్స్ట్ బటన్ లేదా Alt N. Alt N. ఇన్స్టాల్ బటన్ Alt plus I. Size :90,000 for Mozilla Firefox setup dialog installing. Please wait while Mozilla Firefox is being installed. Size :91 finish button properly finish button Alt plus F. Tap to finish button Alt F అయినా ఇవ్వచ్చు, స్పేస్ బార్ అయినా ఇక్కడ ఇచ్చేయచ్చు. Items view list Firefox setup 49 K19 of 27 Lenovo shares setup 1 Rufus 2 Skype setup 4 uTorrent 24 VL setup 20 VLC కూడా ఇంపార్టెంటే కాబట్టి VLC ని ఇన్స్టాల్ చేద్దాం. VLC 2 secure desktop. ఇక్కడ VLC పైన ఎంటర్ ఇవ్వగానే S నో అడుగుతుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే S Alt Y. VLC 2 installer language OK button combo box English collapsed. ఇన్స్టాలర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే ఉంది డిఫాల్ట్ గా. సో మీరు ఏమైనా లాంగ్వేజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ఇంగ్లీష్ లోనే సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఓకే బటన్ ఇచ్చేయచ్చు. ట్యాప్ ప్రెస్ చేసి ఓకే స్పేస్ బార్. నెక్స్ట్ Alt N ఇచ్చేస్తూ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. Alt N ప్రెస్ చేస్తూ నెక్స్ట్ కి వచ్చేసాను నేను. ఇక్కడ డైరెక్ట్ Alt I ఇన్స్టాల్. సో మనకి టైం పడుతుంది కాబట్టి ఒకసారి పాస్ చేసి రిజ్యూమ్ చేద్దాం వీడియో. సో మనకి ఇది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిష్ బటన్ ట్యాప్ టు ఫినిష్ బటన్ అయినా ఇవ్వచ్చు, లేదా Alt F డైరెక్ట్ గా ఫినిష్ బటన్ ఇచ్చేయచ్చు. ఇక్కడ మనకి ట్యాప్ ప్రెస్ చేస్తూ వస్తే సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. సో మనకి VLC కూడా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అనేది ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి పెయిడ్ సాఫ్ట్వేర్. మీరు కావాలి అని అనుకుంటే పర్చేస్ చేసి యూస్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ట్రయల్ వర్షన్ యూస్ చేస్తున్నాను. నేనైతే పెయిడ్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే నేను 10 daysకి 15 daysకి ఒకసారి OS చేసుకుంటాను కాబట్టి పెయిడ్ వర్షన్ అయితే యూస్ చేయట్లేదు. OS చేసి మళ్ళీ నేను యూస్ చేసుకుంటాను. సో MP4 వీడియో డౌన్లోడర్ను కూడా ఇన్స్టాల్ చేద్దాం. దీనిపైన ఎంటర్ ఇవ్వగానే S ను అడుగుతుంది. సో Alt N ప్రెస్ చేస్తూ నెక్స్ట్ Alt I ఇన్స్టాల్ ఇచ్చేస్తాను నేను డైరెక్ట్. ఎన్నిసార్లు అయితే నెక్స్ట్ ఉందో అన్నిసార్లు నెక్స్ట్ Alt N ఇచ్చేస్తున్నాను. సో Alt N ప్రెస్ చేస్తూ వస్తే డైరెక్ట్ గా ఇన్స్టాల్ బటన్ Alt plus I ఉంది. సో ఇక్కడ Alt I ఇచ్చేసాను. సో ఇక్కడ ఫినిష్ బటన్ Alt plus F ఫినిష్ ఇచ్చేసాను. సో ఇక్కడ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ కూడా అయిపోయింది. సో నెసెసరీ సాఫ్ట్వేర్స్ అన్ని మనం అయితే ఇన్స్టాల్ చేసేసాం. ఇక్కడ మనకి ఉన్నాయన్నీ కూడా మనకి ఏమవుతుందంటే టోటల్ గా ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా మనకి షార్ట్ కట్ క్రియేట్ అయిపోతుంది. NVDA, Google Chrome, Format Factory, Mozilla Firefox, VLC Media Player, MP4 కన్వర్టర్, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ వీడియో డౌన్లోడర్. ఇక్కడ ఈ మూడు ఒకటే సాఫ్ట్వేర్ కి సంబంధించినవి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వేరే సాఫ్ట్వేర్స్ అని. ఒక్కటే యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ కి సంబంధించి ఈ మూడు షార్ట్ కట్స్ వచ్చాయి. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు.
కాబట్టి ఈ విధంగా మనకి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా షార్ట్ కట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ షార్ట్ కట్స్ని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏ షార్ట్ కట్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి దిస్ పీసీకి పదే పదే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి అంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత THIN ప్రెస్ చేసి క్యాలిక్యులేటర్ కావాలంటే ఒక విధంగా అలా మనం సెర్చ్ చేస్తూ తీసుకుంటున్నాం. కాబట్టి అలా కాకుండా మనకి షార్ట్ కట్స్ని ఎలా డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో కాబట్టి ఇవి ఈ రోజు వరకు మనం నెసెసరీ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసాం, అలాగే షార్ట్ కట్స్ ఎలా మన డెస్క్టాప్ పైకి వచ్చేస్తాయి అనే దాని గురించి కూడా చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్ కట్స్ని ఎలా డెస్క్టాప్ పైన క్రియేట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. డిఫాల్ట్గా ఇన్స్టాల్డ్ అయిన సాఫ్ట్వేర్స్ని అంటే దిస్ పీసీ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, అలాంటివి కంట్రోల్ ప్యానల్ కావచ్చు, అలాంటి నెసెసరీ ఏవైతే మనకి షార్ట్ కట్స్ ఉన్నాయో ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా మనం ఎలా డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.